శ్రీవారి చక్కి ఆటతో చేసిన ప్రతి చపాతీ చల్లారాక కూడా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. శ్రీవారి చక్కి ఆట, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఐబొమ్మ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఐబొమ్మ రవికి ముఖ్యంగా ప్రజల్లోని ఏ విధంగా ఆదరణ అలాగే మద్దతు లభిస్తుందో, ముఖ్యంగా ఇన్ని వేల సినిమాలు ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా పెట్టాడు, అలాగే తన దగ్గర నుంచి ఈ 3 కోట్లు అని చెప్పి ఏవైతే అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నారు, కేవలం ఇంత అమౌంట్ తను గెయిన్ చేయగలిగాడా? అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ఇందులో ప్రమోట్ చేయడం ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. అంటే తను నేరం చేయడంలోని ఎక్కువ శాతం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా ఒక బలమైన కారణం అన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి తను టెక్నికల్గా ఏమేమి యూజ్ చేశారు, ఇన్ని వేల సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎలా అప్లోడ్ చేయగలుగుతున్నాడు, అండ్ ఈరోజు ప్రజల్లోని ఇంత నెగిటివిటీ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రజల్లో ఎందుకు అంత పాజిటివిటీ ఈయన పైన పెరుగుతుంది అన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు రామ్ మిత్తు గారు ఉన్నారు. సార్ హాయ్. హలో అండి. సో ఐబొమ్మ గత కొన్ని డేస్గా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా టెక్నికల్గా ఇన్ని వేల సినిమాలు తను ఇలా అప్లోడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఉండడం కావచ్చు. సో నిజానికి తిను యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటి, లేకపోతే ప్రజల్లోనే వస్తున్న ఆదరణకి గల రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? బేసిక్గా రవి ఈ పర్సన్ ఏం చేశారంటే, అన్ని సిస్టమ్స్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఆ లూప్ హోల్స్ని ఎన్కాష్ చేసుకుంటూ అతను బిజినెస్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ లూప్ హోల్ ఎక్కడ అంటే, ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే మూవీ ఒకటి మొత్తం ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ ఒక ఎన్క్రిప్టెడ్ మోడ్లో పెడతారు వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లో. ఎక్కడైతే వీళ్ళు ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తారో మూవీస్ని, దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటంటే కొందరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏదైతే ల్యాప్టాప్స్ నుంచి, ఏదైతే సిస్టమ్స్ నుంచి లాగిన్స్ యాక్సెస్ చేస్తుంటారో, ఆ సిస్టమ్స్కి సెక్యూరిటీ గట్టిగా లేకపోవడం వల్ల లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్స్, ఆ ఎంప్లాయీ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం చాలా సులభం అనమాట. సో దట్ ఈస్ హౌ ఫస్ట్లీ ఏంటంటే, ఈ హెచ్డి ప్రింట్స్ ఉన్నాయి చూడండి, ఆ హెచ్డి ప్రింట్స్ ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా సోర్స్ నుంచి తీసినాయి, అంతేగాని ఏదో మన థియేటర్లో కూర్చొని రికార్డ్ చేసిన అవి కావన్నమాట. సో రియల్ టైమ్ హెచ్డి ప్రింట్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకుంటూ తీసుకున్నాయే ఉన్నాయన్నమాట. కొన్ని మూవీస్కి ఏంటంటే అలాంటివి కుదరనివి కొన్ని ఉన్నాయి మూవీస్. అలాంటి మూవీస్లో ఏంటంటే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి కరెక్ట్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఏంటంటే ఇప్పుడు చూడండి మన సీటింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలా యూ షేప్లో ఉంటుంది. కార్నర్స్ నుంచి కనుక ఒకవేళ రికార్డింగ్ చేస్తే యాంగిల్ సరిగ్గా కుదరదనేసి వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ సీట్ ఇలా పెట్టుకుంటారు, ఒక లొకేషన్ పెట్టుకుంటారు విచ్ ఇస్ ఎట్ ది సెంటర్. అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే రికార్డింగ్ చేయడము అవన్నీ చేసేవాళ్ళు అనమాట. అయితే మరి అంత రికార్డింగ్ చేయడం అంత పబ్లిక్లో ఇట్స్ నాట్ దాట్ ఈజీ కదా. సో దానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని మొబైల్స్ ఎలా ఉంటాయంటే, మొబైల్స్లో కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, రికార్డింగ్ ఆన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ ఆఫ్ చేసి ఇలా పాకెట్లో పెట్టుకున్నా కూడా అది రికార్డింగ్ అవుతుందని ఎవరికి తెలియదు. సో ఎవరన్నా వచ్చి చెక్ చేసినా కూడా మనకేంటంటే మొబైల్ ఫోన్ ఆఫ్లోనే ఉన్నట్టు ఉంటుంది, రికార్డింగ్ అవుతున్నట్టు ఏం తెలియదు, కానీ అదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా పెట్టుకొని అక్కడి నుంచి రికార్డింగ్ అయ్యి చేస్తున్నారనమాట. సో దాట్ వే కూడా కొన్ని మూవీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇన్ని మూవీస్ చేసినాక అసలు వాళ్ళు అంతా హిట్ అవ్వడానికి, అంటే ఐబొమ్మ అంత క్రేజ్ రావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మూవీ రూల్స్ అనేసి అలాంటివి చాలా ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్లో సపోజ్ నేను ఒక మూవీ వాచ్ చేయాలి అని అంటే, ఆ మూవీ మీద క్లిక్ చేయగానే అనవసరమైన లింక్లన్నీ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఇది డౌన్లోడ్ చేయండి, అది డౌన్లోడ్ చేయండి, ఈ ప్లేయర్ డౌన్లోడ్ చేయండి అనేసి. బట్ ఐబొమ్మ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలాగైతే వర్క్ చేస్తుందో, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, నాకు ఏది కావాలో అది నేను ప్లే చేసుకొని చూడొచ్చు. సో దాట్ కైండ్ ఆఫ్ క్లారిటీ అండ్ ఈజ్, ఆ కన్వీనియన్స్ ఉండే అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ కన్వీనియన్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఆ పర్టికులర్ వెబ్సైట్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇతను ఏంటంటే ఒక పెద్ద నెట్వర్క్ లా క్రియేట్ చేసి పెట్టుకున్నాడు ఈ రవి అనే పర్సన్. సో మూవీ రికార్డ్ చేసే వాళ్ళు ఒకళ్ళు అయితే, దాన్ని తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, దాన్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, ఈ మొత్తం డిజిటల్ ఎన్క్రిప్షన్కి హెల్ప్ చేసే ఇంకో సపరేట్ టీం ఉందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే బిగ్ టైమ్ మాఫియా లాగానే చేసింది ఇదంతా యాక్ట్. మీరు అన్నట్టు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది ప్రజలు ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఫార్ హెమ్, అంటే అగేన్స్ట్గా ఎవరు లేరు రవికి. సో అతను అయ్యో పాపం అంటున్నారే తప్ప అతను చేసింది తప్పు అని ఎవరు అనట్లేదు ఇక్కడ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక మూవీకి వెళ్ళాలి అని అంటే, జనరల్గా ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు మనకి ఎంత కాదన్నా సరే యావరేజ్గా ఒక కపుల్ వెళ్తే
$1,200 to $1,500 అవుతుంది మనకి. అది టికెట్స్ కానివ్వండి, పాప్కార్న్, ఇంకా కూల్ డ్రింక్, ఈ 3 చాలు. ఈ 3 మ్యాండేటరీ. మనకేంటంటే అలవాటు అయిపోయింది. మూవీకి వెళ్ళాము అని అంటే ఉత్తగా వెళ్ళాం మనం, డెఫినెట్గా. పిల్లలు ఉన్నారు అని అంటే దట్ విల్ బికమ్ లైక్ 2,000-2,500 అట్లా అయిపోతుంది. అంత ఖర్చు పెట్టి ఒక మూవీ చూడాలి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో దానికి ఈజియెస్ట్ ఆల్టర్నేటివ్, మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే సేవింగ్ మోడ్లో ఉంటారు జనరల్గా. సో ఒక సినిమా చూడాలి అనే తపన, కానీ అంత పెట్టుకోలేము. సో ఇంకా ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి సోర్సెసే. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే చాలామంది ఈజీగా చాలా మూవీస్ వాచ్ చేసేస్తున్నారు. అండ్ ఆ కన్వీనియన్స్ పోతుంది అనే బాధతోటి వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారే తప్ప అందులో ఉన్న ఆ క్రిమినల్ ఆస్పెక్ట్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. అండ్ అది సినిమా పైన ఎక్కువ శాతం ఈయన యూజ్ చేసిన విధానం కావచ్చు. అంటే కేవలం సినిమాని ఇంత హ్యాక్ చేయగలిగాడు, ఈయన నాలెడ్జ్ అసలు ఎంత బ్రిలియంట్ అని చెప్పి తన నాలెడ్జ్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదే తను ఇది ఇంకా మితిమీరిపోయి అది ఒక పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి అంటే జనాల్ని కూడా ఈ విధంగా ఏదో ఒక దాంట్లో హ్యాకింగ్ కావచ్చు, ఆల్రెడీ మనం చూస్తున్నాం సైబర్ ఎన్ని నేరాలు వస్తూ ఉన్నాయో. సో ఇలాంటి వాటిపైన తన కానీ పెట్టినట్లయితే ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇంత సినిమాని హెచ్డి ప్రింట్లోనే తీసుకొచ్చేసే ఆయన అంటే అంత నాలెడ్జ్ ఉందని ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈయన పర్సనల్గా ఏమైనా కానీ చేస్తే ఇంకెంత ఎఫెక్ట్ అయ్యే వాళ్ళమన్న ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇది చాలా నిజం. యాక్చువల్గా ఇది ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాడి రవి అనే ఈ అబ్బాయి పేరు బయటకు వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. ఇలా ఇంతకంటే టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు, మన పర్సనల్ ఫోన్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు, పర్సనల్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 2 things జరగాలండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ గట్టిపడాలి, లైక్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంచెం బలపడాలి. సో అది మన క్రైమ్ వీళ్ళు అవ్వచ్చు, బ్రాంచ్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా సరే ఎనీ యాప్లో కూడా సెక్యూరిటీ సిస్టమ్ అనేది కొంచెం టైటన్ అవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ప్రజలకు అవగాహన ఉండాలండి. ఇప్పుడు ఏదో ఫ్రీగా నాకు మూవీ దొరుకుతుంది కదా అనేసి నేను ఒక వెబ్సైట్లోకి వెళ్ళిపోయి నేను సినిమా చూస్తున్నాను, లేదా చాలామంది ఏంటంటే 90% ఆఫ్లో నైకీ గాగుల్స్ వస్తున్నాయి, లైక్ షూస్ వస్తున్నాయి, రేబ్యాన్ గాగుల్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ మనకి లింక్స్ వస్తూ ఉంటాయి. లింక్ వచ్చి క్లిక్ ది లింక్ బిలో అనగానే క్లిక్ చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఏదో చౌకగా వస్తుంది కదా అనేసి ఏ లింక్ పడితే ఆ లింక్ని మనం ప్రెస్ చేసామనుకోండి, ఖచ్చితంగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోలన్. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన చేతుల్లో ఏముండదు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అవ్వచ్చు, లేకపోతే డబ్బులు లాగేసుకోవడం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే పర్సనలీ మనకి కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. దట్ ఎక్కడ ఏదో ఫ్రీగా వస్తుంది కదా అంటే కొంచెం ఆలోచించండి. నాకు ఆ మూవీ ఫ్రీగా చూపిస్తున్నాడు అని అంటే బెనిఫిట్ లేకుండా అయితే చూపించాడు. సో బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇలా ఏదో ఒక బ్యాక్ డోర్ నుంచి ఏదో ఒకటి అవుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్గా తను అంటే మనం ఐబొమ్మని అందరూ కూడా యూజ్ చేసిన వాళ్ళు, అందరూ కూడా అందులో సినిమాలు చూసేవాళ్ళే. సో ఏ రోజు కూడా దేనివల్ల ఎవరు కూడా ఎఫెక్ట్ పడలేదు కదా. మహా అయితే మూవీ ఇండస్ట్రీకే పడింది కదా, జనాలు ఎవరిని ఆయన హాని చేయలేదు కదా. జనాలు అందరి తరపున ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కదా ఇవన్నీ కూడా. సో దీనిలో హాని చేసేది ఏముంది అన్నట్టు మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రజలకి ఉపయోగపడి ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి చెప్తానండి, ఏదన్నా సరే సపోజ్ ఇప్పుడు నాకు అతను చేసిన పని ఏంటిదంటే మూవీ టికెట్ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ప్రజల కోసమని ఇలా చేశాను అని చెప్పాడు. సపోజ్ ప్రజలు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేసి నేను బ్యాంక్లో రాబరీ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటే అది నేను చేసింది కరెక్ట్ అవుతుందంటే కాదు, రైట్? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎథికలీ ఏంటి కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేసి. నిజంగా మూవీ రేట్లు అంటే టికెట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అని అంటే కొలాబరేటివ్గా మనం చేయాల్సింది ఏంటిది అని అంటే ఆ డిమాండ్ని తగ్గించాలి. ఇప్పుడు మూవీస్ ఎందుకు అంతగానం రేట్ ఉన్నాయి అని అంటే అంత రేట్ ఉన్నా మనం వెళ్తున్నాం కాబట్టి. వెళ్ళడం మానేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలా, ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదా కొన్ని రోజులు మీరు వెళ్ళకుండా ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ డిమాండ్ తగ్గేసరికి ఏంటంటే రేట్లు తగ్గుతాయి. సో అలా ఎథికల్ వేలో మనం దీన్ని ఫైట్ చేయొచ్చే తప్ప అది వాళ్ళు రేట్లు బాగా పెంచేశారు కదా అని నేను పైరసీనే సపోర్ట్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను అని అంటే ఎథికల్లీ అది కరెక్ట్ కాదండి. రైట్. అండ్ ఇక్కడ ఇంకొకటి అంటున్నారు, సో రవి చేస్తున్న దాన్ని మనం అప్రిషియేట్ చేసి మూవీ ఇండస్ట్రీలో వాళ్ళతోని కొలాబరేట్ ఎందుకు చేయించకూడదు, వాళ్ళే తనకి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీస్ బయట పైరసీ కాకుండా ఈ మధ్య మనం చూస్తున్నాం షూటింగ్స్లోనే కొన్ని వేల కోట్లు పెట్టి తీస్తున్నా సరే ఎక్కడో ఒక చిన్న లీక్ అన్నది అయిపోతూ ఉన్నది. సో ఇలాంటి వాటికి తిన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, సినిమా ఇండస్ట్రీలోని తిన్ని కానీ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది అన్నట్టు. అండ్ ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉందంటే
దొంగల్ని పట్టుకున్నాక గజ దొంగని పోలీస్ డిపార్ట్మెంట్లో చేర్చుకోండి అంటే ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని పట్టేస్తారు అన్నట్టుంది. అంటే దొంగ ఎప్పటికైనా దొంగనే. సో ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి జాబ్ ఇచ్చేసి బాగా చేదిస్తారు కదా అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రవికి అన్నీ తెలుసా అని అంటే కాదు. అతను లాంటి చాలామంది టెక్కీస్ ఉన్నారు. సో నిజంగానే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్యానెల్ క్రియేట్ చేయాలి. అందులో ఏంటంటే మెరిట్ బేస్ మీద కొన్ని టెస్ట్లు అయ్యి పెట్టేసి వీ కెన్ చూస్ సమ్ వన్ ఎవరైతే దే కెన్ బీ ది ప్యానెల్ మెంబర్ అలా ఉండొచ్చు, ప్యానెల్ హెడ్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని పెట్టి చేయడం కరెక్ట్. కానీ ఏదో ఇతను ప్రూవ్ అయ్యాడు కదా, లేకపోతే ఇతనికి మంచి తెలివి ఉంది అనేసి అనుకుంటు. నిజంగా అంత తెలివి ఉంటే పట్టుబడి కాదు ఇప్పుడు చెప్పాలంటే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో చోట లిమిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి బేసిక్గా ఏంటంటే ఎస్ అతను తెలివైన వాడే, కానీ తెలివి ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా అనేసి అతన్ని అప్రిషియేట్ చేసి ఇది చేసాము అంటే కనుక, ఫిల్మ్ డిపార్ట్మెంట్లో పెట్టుకున్నారు అంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మోటివేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఇలాంటి వాళ్ళు చాలామంది పుడతారు. ఇంకా నన్ను కూడా సినిమా డిపార్ట్మెంట్లో పెట్టుకుంటారేమో అనేసి, నేను అంతకంటే పెద్ద పైరసీ చేసి చూపిస్తాం మీకు కావాలంటే అనేసి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసి దీన్ని అరికట్టాలి అని అంటే అతనికి కఠినంగా శిక్షించడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు శిక్షించాలి అని అన్నారు కాబట్టి కొంతమంది అతన్ని ఉరి తీస్తాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఉరి తీసి అంత శిక్ష చేశాడు అంటే అంత పాపం చేశాడు అనుకోవచ్చా మనం? దానికంటే పాపాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. ఇది అసలు ఈ కేసుతో కంపేర్ చేసుకుంటే దీనికంటే పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు, రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ఉరి తీయాలంటే ఫస్ట్ వాళ్ళందరినీ తీయండి, తర్వాత ఈయన అని చూడవచ్చు. ఎందుకంటే నేరం చేశాడు, ఖచ్చితంగా నేరం చేశాడు, పెద్ద నేరమే. కానీ ఉరి తీసేంత పెద్ద నేరమా అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. నిజంగా ఉరి తీసేంత పెద్ద నేరమే అని అంటే కనుక దీనికంటే పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరినీ ఫస్ట్ ఉరి తీయండి, ఆ తర్వాత ఇతన్ని ఉరి తీయండి. అండ్ మళ్ళీ కూడా సార్ ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు, లేకపోతే ఇది చూసిన తర్వాత ఇంకా ఇలాంటి వెబ్సైట్లు నడిపే వాళ్ళందరూ కూడా ఆపేస్తారు అని ఏదైతే ఉందో జనాల్లోని, అది నిజంగా నెరవేరుతుందంటారా? అంటే ఇలాంటి వెబ్సైట్లన్నీ ఇంకా ఆగిపోతాయా? ఎందుకంటే ఇప్పుడు జనాల్లోని ఎందుకులే మనం ఇట్లాంటిది, ఇప్పుడు రవికి పట్టిన కదా మనకి పట్టచ్చుకుంటాయి, మూవీ రూల్స్ కావచ్చు, లేకపోతే బప్పం కావచ్చు, ఇలా ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంక వాళ్ళని పట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. రవి ఏంటంటే ఒక ఛాలెంజ్ పోలీసులకు విసిరాడు కాబట్టి వెంటనే పోలీసులు పట్టుకున్నారు, కానీ ఇంకా రిమైనింగ్ వాళ్ళ గురించి ఏంటి? సో వీళ్ళు నడుపుతానే ఉన్నారు. ఆల్రెడీ నిన్న కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తే మనకి కనిపిస్తూనే ఉన్నాయి మూవీస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రైమ్ జీరో అవుతుంది అంటే అవ్వదండి. క్రైమ్ తగ్గుతుండొచ్చేమో, లైక్ ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుండొచ్చు, కానీ ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు ఇంకా ఈ క్రైమ్ అవ్వదు అని అంటే అది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. మనం పాస్ట్లో కూడా చూసాము. ఇప్పుడు సపోజ్ మర్డర్ చేసిన వాళ్ళని లేకపోతే రేప్ చేసిన వాళ్ళని ఉరిదీసినంత మాత్రాన రేప్లో మర్డర్లు ఆగిపోయినాయంటే ఆగలేదు. ఇది అంతే. ఏంటంటే ఎంతో కొంత తగ్గుతుండొచ్చే, కానీ మొత్తానికి ఆగిపోతుంది అని అంటే అది ప్రాక్టికల్ కాదండి. అండ్ ఫైనల్లీ సార్, ఇండస్ట్రీ నుంచి నిన్న ప్రెస్ మీట్లోని చిరంజీవి గారు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. కొన్ని వేల కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఇవాళ ఇలాంటి వెబ్సైట్లో పెట్టడం వల్ల లాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి, సో ఇప్పుడు ఈ వెబ్సైట్లన్నీ బ్యాన్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి సినిమాలు పెట్టేది కూడా లేదు. సో జనాలు ఇక నుండి సినిమా థియేటర్స్కి వెళ్ళి చూసే అంత ఉంటుందా? ఎందుకంటే ఓటీటీలో వస్తుంది మనం చూద్దామని వెయిట్ చేసే వాళ్ళు, ఇంకా అటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు మన ఓటీటీ అంటే దానికి సబ్స్క్రిప్షన్ ఉండాలి, ఇది వితౌట్ సబ్స్క్రిప్షన్. సో ఇప్పుడు లేదు కాబట్టి మనం డెఫినెట్గా థియేటర్గా వెళ్ళాలి, చూడాలి అన్నది ఇంటెన్షన్ వాళ్ళలో పెరిగి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గో ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు? కొందరు ఉంటారండి ఎలాగో అలా చూడాలి అనే ఒక తపన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక జస్ట్ ఆప్షన్ మాత్రమే. సో ఈ ఆప్షన్ పోయినంత మాత్రాన నేను ఇంకా సినిమాలు చూడను అనేది కాదు, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కొందరు ఉంటారు అంటారా థియేటర్కి వెళ్ళే వాళ్ళు పెరుగుతారండి, థియేటర్లో ఖచ్చితంగా పెరుగుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు కూడా ఆలోచించాలండి. ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ మల్టీప్లెక్సెస్లో ఈ సినిమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బియాండ్ ది రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్ ఉన్నాయి. సో దాని మీద కూడా ఒక కమిటీ వేసి ఇప్పుడు ఇవన్నీ అరికడుతున్నారు, అంతా బాగానే ఉంది. సో దీన్ని కూడా ఒక రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చారనుకోండి, గవర్నమెంట్ చేతిలోకి తీసుకొని ఒక రెగ్యులేషన్ అనేది దీనికి కూడా పెట్టారు అని అంటే ఖచ్చితంగా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను 600 పెట్టి ఒక టికెట్ అమ్మే బదులు నేను అదే టికెట్ కనుక నేను 200 అలా లేకపోతే 150 పెట్టాను అనుకోండి, 4-5 వస్తారండి సినిమాకి. సో అక్కడ ఏంటంటే వాల్యూమ్లో ఇంకా ఎక్కువ వస్తుంది చెప్పాలంటే. సో దీనికి కూడా ఒక కైండ్ ఆఫ్ రెగ్యులేషన్ పెట్టేసి కామన్ మెన్కి అందుబాటులో తీసుకొని వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఇలాంటి వెబ్సైట్స్కి కూడా డిమాండ్ తగ్గిపోతాయి, ఈ పైరసీ వెబ్సైట్స్కి కూడా, అండ్ మూవీ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుందండి. మీరు అన్నట్టు టికెట్ రేట్ కనుక తగ్గిస్తే వాళ్ళ సినిమాకి పెట్టుకునే డబ్బులు కూడా తగ్గించాలి వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు చేసే కొన్ని
అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. మేబీ దే కెన్ బెటర్ మేనేజ్ ద ఫినాన్సెస్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవీ ఇండస్ట్రీ అలాగే ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు తగ్గించినా తగ్గకపోయినా వాళ్ళ స్క్రిప్ట్లో బలం ఉండి వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన దానికి 10 times ఎక్కువ వస్తుందండి. సో ఇప్పుడు సపోజ్ ఇలాంటి వాటి వల్ల సపోజ్ కాస్టింగ్ ఎక్కువైపోయింది, టికెట్ల రేటు తక్కువైపోయింది అనుకోండి, నాకు 10 times ప్రాఫిట్ రాకపోయినా ఒక 9 times 8 times వస్తుంది, సరిపోతుంది స్టిల్ నాకు. సో వాళ్ళు ఖర్చులు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలని ఏం లేదు. వాళ్ళు కాంప్రమైజ్ కాకపోయినా కూడా వాళ్ళు స్క్రిప్ట్ వైజ్ ఆర్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ చూస్తారు వాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.